హాయ్ అండి, నా పేరు ఆశ ఫ్రమ్ తెనాలి. కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి, మీరు గుండు చేయించుకున్నప్పుడు ఫుల్ వీడియో పెట్టమని. అప్లోడ్ చేశానండి. 3 minutes 40 seconds ఉందండి. షార్ట్స్లో 3 minutes వరకే వచ్చింది కాబట్టి నేను అంతవరకే అప్లోడ్ చేశానండి. నేనైతే గుండు చేయించుకొని 1 month అవుతుందండి. నేను అప్పుడు అప్లోడ్ చేశాను కానీ పెద్దగా వైరల్ ఏం అవ్వలేదు, నేను పట్టించుకోలేదు. కానీ 2 weeks బ్యాక్ అయితే కొంచెం వైరల్ అయినట్టుంది. నేను మామూలుగా ఒక వీడియో అప్లోడ్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేశాను. సడన్గా 100 మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. మన ఆనందం ఇక మామూలుగా లేదు. ఏ వీడియో వైరల్ అయ్యిందబ్బా అని చూస్తే గుండు చేయించుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఫస్ట్ టైం కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడాను ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి సిస్టర్ అని అడిగారు. సో అందుకని అప్లోడ్ చేశానండి. ఇది వచ్చేసి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేయించుకున్నానండి గుండు. వైకుంఠపురం టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుపక్కలకి ఎవరైనా వస్తే కనుక, ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినా సరే, ఏదైనా పని మీద వచ్చినా సరే ఆ స్వామివారిని దర్శించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి, అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యింది గుడి, చాలా పెద్దది కూడాను. నేను గుండు చేయించుకునే ఘాట్ కానివ్వండి, ఆ గది అంతా కొత్తగా కట్టించారు. పక్కనే లేడీస్కి సపరేట్గా స్నానం చేసే గది కానివ్వండి, పొంగళ్ళు పెట్టుకునే గది కానివ్వండి, ఈ 3 ఏంటంటే రీసెంట్గా కట్టించారండి. చాలా బాగున్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక నా విషయానికి వస్తే మాత్రం నాది మొదటి నుంచి పెద్ద జడండి. నా జడకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నా జడతో ఫోటోలు కూడా దిగేవాళ్ళు. ఎలా దిగేవారంటే నన్ను వెనక కూర్చోబెట్టి వాళ్ళు ముందు కూర్చొని నా జడని వాళ్ళ ముందుకు వేసుకొని ఫొటోస్ దిగేవాళ్ళు. అలా ఫ్రేమ్ కూడా కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జడ బారుగా పెంచుకొని సగం పైనే కట్ చేసి అందరికీ షాక్ ఇస్తూ ఉండేదాన్ని. అంటే మళ్ళీ పెంచుకోవచ్చులే అనే ధీమా అన్నమాట. అలా చాలాసార్లు కట్ చేశాను. చివరికి గుండు చేయించుకోవాలనిపించింది. గుడికెళ్ళి గుండు చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫైనల్లీ 1 month బ్యాక్ చేయించుకున్నాను. నేను మొదటిసారి జుట్టు కట్ చేసినప్పుడు నాకు అంత అవేర్నెస్ లేదండి. లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేసేదాన్ని. అంత పెద్ద జడ ఉండేది. వాటి తాలూకా ఫొటోస్ 2 ఉండాలండి. ఒకసారి మొదటిసారి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఫోటో దిగి మళ్ళీ కట్ చేశాను. సో అలా ఫొటోస్ దిగి కట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఒక 2 photos ఉండాలి. ఎవరైనా కామెంట్ చేస్తే ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, లేకపోతే లేదు, అంతేనండి. గుండు చేయించుకున్న వీడియోకి 100 మంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. మీకు నచ్చితే ఎలాగూ చేస్తారు, అది వేరే విషయం. కానీ అడగంది అమ్మాయినా పెట్టదంటారు కదా, అందుకే అడుగుతున్నాను.